మీటర్లు వేసుకుంటే అమ్మఒడి పడదైనా కొడుకు రాలేదు. అదే నేను పని తాకు వచ్చింది కదా, పని చేసి కదా ఇంటికాడ. నిన్న వచ్చింది 4 ఇండ్లు ఉన్నాయి నీ పేరు మీద. ఉన్నాయి వాళ్ళ కొడుకులు అమ్మఒడి మాకు 40 ఏళ్ళు లెక్క రాదు, మేము ఏం చేయాలి మేము రాపించుకుంటున్నారు సార్. కాదు కదమ్మా, నీ పేరు మీద 4 ఇండ్లు ఉన్నాయి. అవే గవర్నమెంట్ ఇచ్చినట్టు సార్. అవును, గవర్నమెంట్ ఇచ్చినది 4 ఇండ్లు ఉన్నాయి. 4లో 3 ఉన్నాయి. మీటర్ పైన షెడ్ వేసుకొని ఉన్నాము. సరే, దానికే అనుకో 4 మీటర్లు ఉన్నాయి. నీ కొడుకులు ఎంతమంది ఉన్నారు? పెళ్లి కాలేదు నేను, ఒకరికి అయింది. పిల్లోనికి అమ్మఒడి పడదని. ఎందుకు సంబంధం లేదు, పెట్టు పడుతుంది. ఆ పిల్లోనికి ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఆ పిల్లోనికి 20 ఏళ్ళు ఉన్నాయి. ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉండేది. 2 కొడుకుల్లో కూడా ఒకరికి ఇండ్లు ఉందా? అది కాకుండా నీకు 3 ఉన్నాయి. 3 ఉన్నాయి సార్. ఒకరి పేరు మీద రాయాలి. ఎన్ని వస్తున్నాయి యూనిట్లు? ఎంత సేఫ్టీ వస్తుంది? జాడైనా కావచ్చు. ఆధార్ నెంబర్ ఎంత? ఆధార్ కార్డు 2 ఇండ్లు కొడుకు రాసి ఏమీ కాదు, పడుతుంది. ఇప్పుడు ముసలాయమ్మ ఎప్పటికైనా పిల్లలకి ఇవ్వాల్సిందే. ఒక నిమిషం, ఎప్పటికైనా పిల్లలకే కదా ఇవ్వాల్సిందే. ఇప్పుడు మాకు 4 ఇండ్లు ఉన్నాయి, మా రికార్డులో తెలితే 4 ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అంటారు? అర్థమవుతుందా? నువ్వు నాకు తెలుసు బెల్దర్ పని చేసుకునే దానివే అని. మరి నేను 4 ఇండ్లు ఉన్నా, బెల్దర్ పనులను బాగా సంపాదించినట్టున్నావు నువ్వు. గవర్నమెంట్ ఇచ్చినట్టు సార్, మేము కొనలే. ఎన్ని యూనిట్లు ఉంది చూడు. ఒక ఇంటి కొడుకు మీద రాపి. చిన్నపిల్లని రాపించినాము, కాడర్లో ఉన్నాడు చెల్లదంటున్నారు సార్. చిన్నపిల్లని రాస్తారా? దాన్ని పెళ్లి చేయాలా? పెళ్లి చేస్తున్నా చెల్లదండి. ఆ పిల్లని రాపించేసినాము, పెద్ద పిల్లలు రాసుకోవాలి. అమ్మ కూడా పడదని పెండింగ్ పెడతాం. సంబంధం లేదు, పడతాయి అన్నీ పడతాయి. 2138 ఉంది, తక్కువేం లేదు. ఒక కొడుకు మీద రాపిచ్చేసి ఏం కాదులే. ఒక కొడుకు పెళ్ళైన కొడుకు ఉంది కదా, అతని పేరు మీద ఇచ్చేసి ఏం పోదులే. వానికి కావాలంటే పిలిచగరా, నేను చెప్తా. అన్నయ్య దగ్గర పిలిచితే రాలేదు సార్. పట్టగా చెప్పు అతనికి. 3 ఇళ్లలో ఉండేది భూ పెట్టడానికి ఏమైంది? నువ్వు ఇంకా భూ పెట్టావు, నువ్వు పని చేసుకొని తింటావు. అవును, మన నిన్న చూసి కదా మళ్ళీ వచ్చిన మళ్ళీ ఏం ఒక ఇల్లు రాసి ఇచ్చేసి సరిపోతుంది. చాలా ఎక్కువ ఉంది. సరేనా? బాగున్నా పెద్దమ్మా.